హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాన్ రత్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి, వెండి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఉన్నంత లేరు బయట అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కలవడానికే టైం పడుతుంది. సో అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండమంటే కుదరదు కదా, ఎందుకంటే ఎవరి హౌస్లో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఆర్మీకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత అంటే తనకి ఆల్రెడీ మూవీ ఆఫర్ వచ్చింది. మూవీలో అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుందో తెలియదు. ఒక ప్రొడ్యూసర్ అయితే తను పెట్టి మూవీ తీయబోతున్నా అని చెప్పి అనౌన్స్ కూడా చేసేసారనమాట. తను విన్ అయిన తర్వాత హౌస్కి వెళ్ళాడు. హౌస్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఫ్యాన్స్ అందరూ 2-3 రోజులు మొత్తం ఫ్యాన్స్ని కలవడం అదే సరిపోయింది. ప్లస్ 26th తనకి రిపోర్టింగ్ డేట్ అని చెప్పి ఇచ్చారట. సో వెళ్ళిపోయాడు. తన హౌస్ దగ్గర ఆర్మీ వాళ్ళు కూడా తను విన్ అయిన తర్వాత రిటైర్డ్ ఆర్మీ అందరూ ఉంటారు కదా, చాలామంది వచ్చారట. అంటే తనకి ఎంత రెస్పెక్ట్ ఉందో చూడండి. తను విన్ అయిన తర్వాత తనుజ తనకి విష్ చేయలేదని చెప్పి అన్నారు. అంటే చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. తనుజ విష్ చెప్పటం లేదు, ఏం లేదు. వాళ్ళ హౌస్లో ఎట్లా ఉన్నారు, బయట అంతే ఉన్నారు. బట్ కాకపోతే కలవట్లేదు. అంటే వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పి కూడా చెప్పారు. ప్లస్ లైవ్లో వచ్చాడు. కళ్యాణ్ మీద వచ్చిన రూమర్స్ కోసం అని చెప్పి లైవ్లో వచ్చాడు. లైవ్లో వచ్చి తనుజ నాకు ఫస్ట్ నుంచి ఎంత హెల్ప్ చేస్తుందో నాకు తెలుసు. సో తన గురించి నేను ఏమి నెగిటివ్గా అయితే నేనేం చెప్పలేదు. ఎవరు చెప్పొద్దు, నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి అందరికి రిక్వెస్ట్ కూడా చేశాడు. అంటే తను నాకు చాలా హెల్ప్ చేసింది ప్రతి దానిలో. తను చేయి బాగుండకపోయినా కూడా నాకు లాస్ట్ కెప్టెన్సీలో తను చేసినంత హెల్ప్ ఎవరు కూడా చేయలేదు అన్నాడు. ప్లస్ ఆర్మీ వాళ్ళు కూడా తను విన్ అయిన తర్వాత అసలు మాకు చాలా గ్రేట్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది విన్ అవ్వటం అని చెప్పి మాట్లాడారు. యాక్చువల్గా ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కళ్యాణ్ విన్ అయినా తనుజ విన్ అయినా ఒకటే అని చెప్పి ఫస్టే అనుకున్నాం మనం. ఇప్పుడు తనుజ కూడా మీరు 20 lakhs తీసుకోకపోవటం, తీసుకొని ఉంటే బాగుండేది. తీసుకోకపోవటం మాకు బ్యాడ్గా అనిపించింది. అంటే తను ఒక్కటే అంది, ఆ 20 lakhs ఎక్కడికి చేరాలో అక్కడికి చేరినాయి, నాకైతే హ్యాపీగా ఉంది. అంటే తను విన్ అవ్వలేదని బాధ ఉన్నా కళ్యాణ్ విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను ముందే చెప్పింది కదా, తను విన్ అవ్వకపోతే తన ఫ్రెండ్ విన్ అయినా చాలని చెప్పి చెప్పింది. సో అంటే ఆ మాట మీద స్టిక్ అయిందనమాట. అదైతే మనకి చాలా హ్యాపీ అని చెప్పి చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్. వాళ్ళిద్దరిని త్వరలో ఒక సిరీస్లో లేకపోతే మూవీలో చూడబోతున్నాం, చూద్దాం. అంటే తనుజకైతే ఒక బిగ్ రెమ్యూనరేషన్తో ఆఫర్ వచ్చింది. సో చూద్దాం ముందు ఏం జరుగుతుంది అనేది. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.